కేంద్రం ఏమైందంటే ఇప్పుడు ఎన్డీఏలో ఈ టీడీపీ జనసేన భాగస్వామి. నా ఉద్దేశంలో తోడు దొంగలుగా కనిపిస్తున్నారు వీళ్ళు. ఒక భారతదేశంలో ఏముందంటే బనారా రిపబ్లిక్ అంటే అక్కడ నిబంధనలు ఉండవు. పోలవరం నుంచి నీళ్లు వచ్చినా కూడా విశాఖపట్నంలో నీటి కొరత తప్పదు. పోలవరం వస్తుందో లేదో ఎప్పుడు వస్తుందని ఎవరు చెప్పలేదు. ఇప్పుడే ఒక నీటి కొరత ఉన్నప్పుడు డేటా సెంటర్ పెడితే మన పరిస్థితి ఏమిటి? ఈ 1000 మెగావాట్ల డేటా సెంటర్ కి ఎంత ఎంప్లాయ్మెంట్ అంటే 1000 కన్నా తక్కువ. సాధారణంగా 500. 160 ఎకరాలు అడవివరంలో ఈ సింహాచలం డేటా సెంటర్ ఇచ్చినప్పుడు సింహాచలం కొండలు అమ్ముతుంది. ఇక్కడ అడ్డుగా అంటే ఈ నీళ్లు ప్రవాహం అయిపోతుంది. అంటే ఏమిటవుతుంది? ముడసల్లో తాలూకు కెపాసిటీ తగ్గిపోతుంది. మన నాయకులకి విశాఖపట్నం ప్రాంతంలో ఉన్న సమస్యల మీద అవగాహన లేదు. వాళ్ళు పూర్తిగా కార్పొరేట్ సంస్థల చేతుల్లో ఉన్నారు. ఈ పట్టా భూములు లాక్కుని దళితులు వాళ్ళ ఉన్న జీవనోపాధి ఒకటే, అది కూడా వాళ్ళు తీసేసి ఆ భూమి కూడా వీళ్ళకి రాయితీలతో ఇస్తున్నారు. ప్రజల డబ్బులు వాళ్ళ పెట్టుబడులుగా మనం పెడితే ఇక అది ప్రైవేట్ కంపెనీ అవ్వాలి, అది గవర్నమెంట్ కంపెనీ అవ్వాలి. యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి వాళ్ళ ఏజెన్సీ దీని వల్ల వచ్చే కాలుష్యం ఎంతవరకు ఉంటుంది? డేటా సెంటర్ దాని మీద పెద్ద రిపోర్ట్ ఉంది. దేవస్థానం భూమి ఎందుకు ఉంటుంది? ఆ దేవస్థానం కోసం ఒక సింహాచలం దేవస్థానం భూమి అంటే దానికి ఒక పవిత్రత ఉంది. ఈ రోజు కూడా ఉన్నారు ఆఫీసర్లు, మంచిగా ఉన్నారు చెప్పగలిగిన వాళ్ళు, కానీ వాళ్ళు పక్కన పెట్టేస్తారు. ఎవరైతే చెప్పడో వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. నేను చెప్పింది మీరు నమ్మొద్దు. మీరు ప్రశ్నలు అడగాలి. ఈ డేటా సెంటర్ లో ఎంత నీళ్లు కావాలి? విశాఖపట్నం అంటే ఒక సుందర నగరం, అభివృద్ధి చెందుతున్న నగరం. అయితే ఈ నగరంలో నీటి సమస్య ఇప్పుడు ప్రధాన కేంద్ర బిందువుగా నిలుస్తోంది. నగరవాసులు ప్రధానంగా కొన్ని ఏదైతే మురికివాడలు ఉంటాయో ఆ ప్రాంతాల్లో వాటర్ లేక బిందులు పట్టుకొని ట్యాంకుల వద్దకు పరిగెడుతున్న దృశ్యాలు మనం ఎక్కడ పడితే అక్కడ చూడొచ్చు. అయితే ఈ సమస్య ఉంటుండగానే ఇటు గూగుల్ లాంటి డేటా సెంటర్లకు భూములు కేటాయించి అధిక వాటర్ను వాడుకునే ఆ సంస్థలని ఇక్కడ నెలకొల్పడం అనేది భవిష్యత్తులో వాటర్ సమస్య తీవ్రత ఇంకే విధంగా ఉంటుంది? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి పూర్వపు అంటే మాజీ కేంద్ర ప్రభుత్వంలో కార్యదర్శిగా పనిచేసిన ఈఏఎస్ శర్మ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి అసలు ఈ గూగుల్ డేటా సెంటర్ కావచ్చు లేదా డేటా సెంటర్లు రావడం దీనివల్ల విశాఖపట్నంలో నీటి కొరత ఏ విధంగా ఉంటుంది, లేదా దీని వెనుకున్న కొన్ని సీక్రెట్స్ రివీల్ చేసే విషయంపై మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం సార్, చెప్పండి, ఇప్పటికే వాటర్ సమస్య ఉంది విశాఖలో. ఇప్పుడు ఈ డేటా సెంటర్లు వస్తే దాని తీవ్రత ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు ఈ డేటా సెంటర్లు కాదు, మన విశాఖపట్నం ప్రాంతంలో ఇక్కడ ఉన్నవి లోకల్గా కొన్ని జలాశయాలు ఉన్నాయి. మేఘాద్రిగడ్డ, బొడసర్లోవ, గంభీరం, తాటిపూడి ఇవన్నీ ఉన్నాయి. అదే కాకుండా ఏలేరు కెనాల్ నుంచి నీళ్లు వస్తాయి. తర్వాత పోలవరం. ఈ ఒక 10 ఏళ్ల కిందట నేను సమాచార హక్కు చట్టంలో సమాచారం తీసుకుని ఇవన్నీ ఎంత మనకి నీళ్లు ఉన్నాయి, ఎంత కమిట్మెంట్స్ ఉన్నాయి అని లెక్కలు వేశాను. వేసినప్పుడు అప్పటికప్పుడే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంది, కొన్ని ఇండస్ట్రీస్ వచ్చాయి. ఆ లెక్కల్లో తేలింది ఏంటంటే పోలవరం నుంచి నీళ్లు వచ్చినా కూడా ఆ రోజుల్లో విశాఖపట్నంలో నీటి కొరత తప్పదు అనే విషయం. పోలవరం ఒకవేళ రాకపోతే నీటి కొరత ఇంకా సివియర్గా ఉంటుంది. ఈ 2 విషయాలు. ఎందుకంటే ఇప్పుడు పోలవరం వస్తుందో లేదో ఎప్పుడు వస్తుందో అనేది ఎవరు చెప్పలేరు. డిలే అయింది. ఆ కాలువలు కూడా పాడాయి కొన్ని. ఆ నీళ్లు వైజాగ్ వచ్చి ప్రాంతానికి, విశాఖపట్నం ఈ విజయనగరం ప్రాంతానికి వెళ్ళాలి. ఉత్తరాంధ్ర సృజన స్రవంతి ఏదో ఒక ప్రాజెక్ట్ ఉంది, కానీ అది వచ్చేది ఎప్పుడు తెలియదు. అది వచ్చినా కూడా ఇక్కడ ఒక గడ్డు సమస్య ఉంది, నీటి కొరత సమస్య విశాఖపట్నంలో ఉంది. నేను ఎన్నో మాటలు నేను ప్రభుత్వాన్ని హెచ్చరించాను, కానీ ఎక్కడ స్పందన లేదు. తర్వాత ఏమైంది? గతంలో కొత్తగా కొన్ని ఇండస్ట్రీస్కి కమిట్ చేశారు బట్టలు ఎన్నో విధాలుగా. ఉదాహరణకి ఆర్సిలార్ మెటల్ స్టీల్ ప్లాంట్ అనకాపల్లిలో ఇచ్చారు. అలాగే బల్క్ డ్రగ్ ప్లాంట్ అని ఇచ్చారు. రోజు ఒక పేపర్ చూస్తే ప్రతిరోజు ఇండస్ట్రీస్కి. అంటే ఏంటంటే నాకు అర్థమైంది ఏంటంటే మన నాయకులకి విశాఖపట్నం ప్రాంతంలో ఉన్న సమస్యల మీద అవగాహన లేదు. వాళ్ళు పూర్తిగా కార్పొరేట్ సంస్థల చేతుల్లో ఉన్నారు. వాళ్ళకి దాసోహం అయ్యారు. వాళ్ళకి ప్రజల సమస్యల మీద పట్టింపు లేదు, ప్రజల సంక్షేమం మీద పట్టింపు లేదన్నటువంటి ఒక ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇప్పుడేమైంది? ఈ డేటా సెంటర్, గూగుల్ డేటా సెంటర్ అనేది అమెరికాలో ఇండియానాపోలిస్ అనే నగరంలో పెడదామని ప్రయత్నించారు గూగుల్ కంపెనీ. కానీ అక్కడ ప్రజలు మాకు వద్దన్నారు. ఎందుకంటే నీళ్లు తాగేస్తుంది, ఎలక్ట్రిసిటీ తాగేస్తుంది, మాకు వచ్చే ఎలక్ట్రిసిటీ దానికి వెళ్ళిపోతుంది, మాకు వచ్చే నీళ్ళు దానికి వెళ్ళిపోతాయి, మాకు వద్దు అన్నారు. అంటే అప్పుడు గూగుల్, దీన్ని హిందీలో బకరా అంటారు, అవును సార్,
మన మన విశాఖపట్నానికి ఇక్కడ మనం ఎందుకు వచ్చారు గూగుల్, ఎందుకు విశాఖపట్నం వచ్చారు? ఒకటి, వాళ్ళకి తెలుసు ఇక్కడ పర్యావరణ నిబంధనలు పాటించరు. భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పర్యావరణ నిబంధనలు పాటించరు కనుక మనం ఏది చేస్తే చెల్లుతుంది. రెండవది, ఇక్కడ రాజకీయ నాయకులు మనం ఏది అడిగితే అది ఇచ్చేస్తారు. దాసోహం, దాన్ని క్రోనీ క్యాపిటలిజం అంటారు. అది భారతదేశంలో ఉంది, మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. భూమి అడిగితే రాయితీ, ఎలక్ట్రిసిటీ అంటే రాయితీ, నీ ల్యాండ్ అంటే రాయితీ ఇస్తారు. మూడవది, అక్కడ మనం పెట్టడానికి పనికిరాదు, ఇక్కడ పెడితే మనకి ఏంటవుతుందో డేటా కూడా మనకు మన భారతదేశం డేటా అంతా ఫ్రీగా వచ్చేస్తుంది మనకి. ఎందుకంటే ఆ డేటా నిబంధనలు కూడా భారతదేశంలో చాలా వీక్గా ఉన్నాయి, దాంట్లో కూడా పటిష్టత లేదు. ఈ రీజన్స్ వాళ్ళు వచ్చారు. వస్తే మన వాళ్ళకి ఒక రెడ్ కార్పెట్ స్ప్రెడ్ చేసి ఇచ్చారు. ఇప్పుడు ఈ ప్రాజెక్టులో ఏంటంటే తర్లువాడలో 1000 ఎకరాలు, రాంబిల్లిలో 1000 మెగావాట్లు, రాంబిల్లిలో 1000 మెగావాట్లు, సింహాచలం కొండ మీద 500 మెగావాట్లు. ఇది అంటే 2500 మెగావాట్లు. 2500 మెగావాట్లు అంటే అదే మామూలు కాదు. ఇప్పుడు సింహాద్రి పవర్ ప్లాంట్లో ఒక యూనిట్ 1000 మెగావాట్లు. తర్లువాడ అది 1000 మెగావాట్లు ఉత్పత్తి చేస్తే తర్లువాడ 1000 మెగావాట్లు తాగేస్తుంది. అలాగే రాంబెల్లి. సో ఇంత పెద్ద ఎత్తున దానికి ఎలక్ట్రిసిటీ కావాలి. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ అంతా యూజ్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో యూజ్ చేసినప్పుడు దాంట్లో ఉష్ణోగ్రత పెరుగుతుంది. అవును సార్, వేడి బాగా పెరుగుతుంది. దాన్ని కూల్ చేయాలి, దానికి నీళ్లు కావాలి. సో ఒక్కొక్క యూనిట్ ఎలక్ట్రిసిటీ యూజ్ చేసినప్పుడు దానికి 1.8 లీటర్ల నీళ్లు కావాలి. ఆ నీళ్ళు ఎక్కడి నుంచో రావాలి వాళ్ళకి. సో నేను కొద్దిగా దాని మీద లెక్కలు వేశాను. ఇప్పుడు ఈ 2500 మెగావాట్లు, ఈ 3 డేటా సెంటర్ తాలూకు ఇవన్నీ గూగుల్ చాలా క్లెవర్గా అదానీ ముందు పెట్టుకున్నాడు. అవును సార్, ఎందుకంటే అదానీ గారు వెళ్ళి మన రాష్ట్ర ప్రభుత్వంలో, కేంద్ర ప్రభుత్వంలో ఆయన అనుమతులు చాలా సులభంగా తెచ్చుకోగలడు. అందువల్ల అదానీ ముందు పెట్టుకున్నాడు. దీనికి నేను లెక్కలు వేసినప్పుడు ఏమైందంటే ఈ 2500 మెగావాట్లకి కావలసినటువంటి నీళ్లు 20 మిలియన్ల గ్యాలన్లు రోజుకి. అంటే బొడసర్లావా, మేఘాద్రి కలిపి దానికి 2 తాగేస్తాం. మన సింహాచలం 500 మెగావాట్లు తీసుకుంటే దానికి కావలసిన 4 మిలియన్ల గ్యాలన్లు రోజుకి. అంటే బొడసర్లావా లాంటి రిజర్వాయర్ 2-3 కావాలి దానికి రోజుకి తాగేస్తారు. అంటే అంత అధికంగా నీళ్లు తాగుతాడు. ఎందుకంటే టెక్నాలజీ అలా ఉందండి. ఆ టెక్నాలజీలో రీసెర్చ్ అవుతుంది. నా ఉద్దేశంలో ఈ డేటా సెంటర్ ఒక 3-4 సంవత్సరాల్లో చాలా ఇంకా ఆ టెక్నాలజీ పోతుంది, కొత్త టెక్నాలజీ వస్తుంది. అది కానీ మనకి డ్యామేజ్ అయిపోతుంది. మరి ఈ నాయకులకి ఎవరికి అవగాహన లేదు. సో ఇప్పుడు దీని మీద నేను ఏం చేశానంటే ఎన్నో మాటలు రాశాను, ముఖ్యమంత్రి గారు రాశాను. చూడండి, మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఒకటేమో నీరు, రెండోది ఇంత పవరు. మీరు ఈ డేటా సెంటర్ రాగానే మీకు పవర్ ఎక్కడ వస్తుంది? మనకు వచ్చే పవర్ వాళ్ళకి డైవర్ట్ చేయాలి. అదే నీళ్లు ఎక్కడ వస్తాయి మీకు? ఆ నీళ్లు మనకొచ్చే నీళ్లు వాళ్ళకి వెళ్ళిపోతాయి. బొడసలో నీళ్ళంతా వాళ్ళకి వెళ్ళిపోతాయి. మరి ఇప్పుడే ఒక నీటి కొరత ఉన్నప్పుడు దీనికి మళ్ళీ ఒక డేటా సెంటర్ అయితే నీళ్లు తాగే డేటా సెంటర్ని పెడితే మన పరిస్థితి ఏమిటి? మన విశాఖపట్నం ప్రజల పరిస్థితి ఏమిటి? సో నేను చూపించింది ఏంటంటే ఈ రోజు మన పరిస్థితులు కొన్ని ఫోటోలు పెట్టాను. కుండలు పట్టుకొని, పాటలు పట్టుకొని పాపం ట్యాపుల దగ్గర వెయిట్ చేస్తున్నారు ప్రజలు. మన వైజాగ్లో ఎప్పుడు ఇది ట్యాంకర్లు అన్ని. మరి ఎప్పుడైతే నీటి కొరత ఉన్న ప్రదేశాల్లో డేటా సెంటర్లు పెట్టకూడదు, ఇది ముఖ్యమైనటువంటి సూత్రం. అది ఎలా పెట్టారు? అంటే ఎక్కడ ఆలోచన లేదు. అంటే ఏదో గూగుల్ని మనం సంతృప్తి పరచాలి, వాళ్ళకి మంచి చేయాలి, ప్రజలకి మంచి అక్కర్లేదు అనే సంస్థను పెడుతున్నామని చెప్పుకోవాలి. చూడండి, ఇప్పుడు అమెరికాలో ఏం చేస్తున్నారు వాళ్ళు? మన భారతదేశం నుంచి వచ్చే వలసదారులని సంఖ్యలు పెట్టి పిలుస్తున్నారు, వెనక్కి పంపిస్తున్నారు. ఇప్పుడు మన భారతదేశంలో H1B వీసా వాళ్ళు వెళ్తే వాళ్ళని తిప్పు చేసి వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. వాళ్ళు ఒక వీసాకి, ఒక స్టూడెంట్ వెళ్ళాలంటే అమెరికాకి ఒక వీసాకి 1000 రూపాయలు అయినా, ఇక్కడేమో మన ఆంధ్రప్రదేశ్లో 22 ఎకరాలు ఒక రూపాయి. ఏమిటిది? రెండోది, అక్కడ గూగుల్ కంపెనీ లాంటి డేటా సెంటర్లు అమెరికాలో వాళ్ళు ఏమన్నారు? మీరు చాలా ఎలక్ట్రిసిటీ తాగేస్తున్నారు, చాలా నీళ్లు తాగుతున్నారు, దీని మీద అదనపు ఛార్జెస్ వేస్తున్నాం. మామూలు ఛార్జెస్, అదనపు ఛార్జెస్. ఇక్కడ రాయితీలు. ఎంత అధ్వానం అంటే మన ఆంధ్రప్రదేశ్లో చేసినటువంటి పాలసీ,
గూగుల్కి ఒక యూనిట్ ఎలక్ట్రిసిటీ ₹1 ఇన్నేళ్ళు మేము ఇస్తాం. ₹1. మన వైజాగ్లో బడుగు వర్గాలు, తక్కువ టారిఫ్ ఉన్న వాళ్ళు, బడుగు వర్గాల వాళ్ళు పే చేసేది యూనిట్కి ₹1.90. అంతకన్నా తక్కువ గూగుల్కి. అవును సార్. అలాగే నీటి కొరత ప్రదేశంలో నువ్వు నీటిని 25% మేము నీకు సబ్సిడీ ఇస్తాం, ఇన్నాళ్ళు పే ఇస్తాం. ఎక్కడి నుంచి ఇస్తావు నువ్వు? ఏదో అత్త సొమ్ము దారిపోసినట్టు ఈయన ఏం చేస్తున్నారు? మన తాలూకు నీరు అది, విశాఖపట్నం తాలూకు నీటిని ఈ నాయకులు గూగుల్ కమిట్ చేసేస్తున్నారు. ఎంత అన్యాయం చూడండి. సో నేను చెప్పింది ఏంటంటే, ఈ డేటా సెంటర్ పని చేయకముందే జీవీఎంసీ కష్టపడుతోంది నీళ్లు లేక. అవును సార్. వాళ్ళు ట్యాంకర్లు చేసి ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి అన్ని జలాశయాలు అలాగే ఉన్నాయి. మనం ఉన్న జలాశయాలు పాడు చేసుకున్నాం. ఒక దగ్గరలో మన పోలవరంలో లక్షలాది మంది గిరిజనులను మనం నిర్వాసితులు చేస్తున్నాం, వాళ్ళ రాజ్యాంగ హక్కులని భంగం చేస్తున్నాం. ఆ నీళ్లు తీసుకోవడం చాలా అన్యాయం. అది ఆదివాసీలకు అన్యాయం. ఆ నీటిని కూడా ఆ నీరు కూడా సరిపోదు మనకి. అంటే ఎటువంటి విధానాలు, ఎటువంటి గవర్నెన్స్ అది. సో నేను చెప్పింది ఏంటంటే, ఇది ఒక పెద్ద గడ్డు సమస్యగా మారుతుంది. జాగ్రత్త, మీరు ఇలా చేస్తున్నారు, ఇది కరెక్ట్ పాలసీ కాదు. నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే, మన ఆంధ్రప్రదేశ్లో మన నాయకులకి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు చెప్పుండేవారు గూగుల్కి, మీరు సముద్రంలోంచి డీసాలినేషన్ ప్లాంట్ పెట్టుకుని మా దగ్గర నుంచి మీరు నీళ్ళు తీసుకోవద్దు, అక్కడి నుంచి తెచ్చుకోవాలి. చేయలేదు. ఎందుకంటే దాసోహం పలికినటువంటి రాజకీయ నాయకులు అటువంటి నిబంధనలు పెట్టరు. ఇందులో చాలా అన్యాయం ఏంటంటే, నేను క్యాల్కులేట్ చేశాను. వీళ్ళకి ఎలక్ట్రిసిటీ రాయితీ, ల్యాండ్ దళితుల దగ్గర నుంచి తీసుకున్న ల్యాండ్ వాళ్ళకి పాపం పూర్తి నష్టపరిహారం ఇవ్వకుండా, మార్కెట్ వాల్యూ ఇవ్వకుండా లాక్కుని వాళ్ళు డీపట్టా భూములు లాక్కుని దళితుల నుంచి వాళ్ళది ఒకటే, వాళ్ళ ఉన్న జీవనోపాధి అది ఒకటే, అది కూడా వాళ్ళకి తీసేసి ఆ భూమి కూడా వీళ్ళకి రాయితీలతో ఇస్తున్నారు. సో ఈ రాయితీలన్నీ క్యాల్కులేట్ చేస్తే 1 గిగావాట్కి 22,000 కోట్లు రాష్ట్రం నుంచి, 2,500 మెగావాట్లకి 55,000 కోట్ల రూపాయలు మన డబ్బుది, ప్రజల తాలూకు డబ్బుని రాజకీయ నాయకులు గూగుల్ డేటా సెంటర్ల 3కి ఇస్తున్నారు. ఇదే కాకుండా కేంద్రంలో నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్లో అనౌన్స్ చేసింది ట్యాక్స్ హాలిడే 2047 వరకు ఫారిన్ డేటా సెంటర్స్ అని. మళ్ళీ ఫారిన్ ఎవరు దాంట్లో సిగ్గుచిట్టు. ఫారిన్ ఎందుకు ఇవ్వాలి? ఫారిన్ వాళ్ళు మనం ఎందుకు ఇవ్వాలి? అది నేను క్యాల్కులేట్ చేస్తే 95,000 కోట్ల రూపాయలు 1 గిగావాట్కి, అంటే 2,30,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రాయితీలు. అంటే నువ్వు ప్రైవేట్ వ్యక్తివి, గూగుల్ కంపెనీ తాలూకు లాభాలు చూస్తే $ట్రిలియన్స్. అది అదానికి వచ్చే లాభాలు లక్షలాది కోట్లు. వాళ్ళకి నువ్వు తీసుకెళ్ళి నువ్వు ప్రైవేట్ కంపెనీ చేసి మన ప్రజల డబ్బులు వాళ్ళ పెట్టుబడులుగా మనం పెడితే ఇక అది ప్రైవేట్ కంపెనీ ఏమైంది? అది గవర్నమెంట్ కంపెనీ ఇవ్వాలి కదా. నిజంగా గవర్నమెంట్ కంపెనీ అయితే మళ్ళీ రిజర్వేషను, షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, ఓబీసీ ఇవ్వాలి. మళ్ళీ అక్కడ ఇవ్వకూడదు. షెడ్యూల్ కాస్ట్కి, షెడ్యూల్ ట్రైబ్స్కి, ఓబీసీకి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకూడదు. ఇదే కదా మన ప్రభుత్వ విధానం. ప్రైవేట్ అంటే అదే. ప్రభుత్వ రంగ సంస్థ విశాఖపట్నం స్టేట్లో అంటే రిజర్వేషన్ ఇవ్వాలి, ఎన్టీపీసీలో రిజర్వేషన్ ఇవ్వాలి. అదే ఆర్ఫార్మేట్లో రిజర్వేషన్ అక్కర్లేదు. పాలిటీషియన్స్కి ఈ ఎస్సీ మీద, ఎస్టీ మీద, ఓబీసీ మీద ఉన్నటువంటి అభిమానం అదనమాట. వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకూడదు. ఇది పాలసీ. సో వీళ్ళు ఏం చేశారు? ఇన్ని విధాలుగా చేస్తున్నారు. అది ఇంకొక విషయం. ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున మనం రాయితీలు ఇచ్చినప్పుడు ఈ గూగుల్ కంపెనీకి, మరి వాళ్ళు మనకేమిటి ఇస్తారు? అడుగుతారు కదా, ప్రజలు అడగాలి. నా ఉద్దేశంలో విశాఖపట్నంలో ప్రతి వాళ్ళు కూడా ఈ ప్రశ్న అడగాలి. ఇంత పెద్ద ఎత్తున ఇది వాళ్ళ తాత సొమ్ము కాదు, ఇది ప్రజల ధనం, ఇది ట్యాక్సులు, మన డబ్బులు ఇస్తున్నారు. చూశాను. ఒకటేమో నీటి కొరత, లాభం కాదు, మనకే సమస్య, అది మనమే పెట్టుకున్నాం. రెండోది, మరి వాళ్ళు ఏమైనా ఉద్యోగాలు ఇస్తారా? నేను ప్రపంచవ్యాప్తంగా చూశాను. ఈ గిగావాట్, దీన్ని హైపర్ స్కేల్ డేటా సెంటర్ అంటారు. గిగావాట్ అయితే అంటే 1000 మెగావాట్లు. ఈ 1000 మెగావాట్ల డేటా సెంటర్కి ఎంత ఎంప్లాయ్మెంట్ అంటే 1000 కన్నా తక్కువ, సాధారణంగా 500 కన్నా తక్కువ. వాళ్ళు ఏం చేస్తారు? ఇక్కడ మన సెక్యూరిటీ గార్డు, వాచ్మన్ ఏవో ఇటువంటివి ఇస్తారు లోకల్ పీపుల్కి. వీళ్ళకి ఇచ్చే ఉద్యోగాలు ఉండవు. వీళ్ళకి ఇటువంటి ఉద్యోగాలు కూడా చాలా స్కిల్ కావాలి, దానికి నైపుణ్యం కావాలి, దానికి బయట నుంచి వస్తారు. దానివల్ల ఎవరికి, స్థానికులకి ఎటువంటి లాభం? ఇక్కడ విశాఖపట్నంలో ప్రజలకు ఎలాగ లాభం ఇది? విశాఖపట్నంలో పాపం చాలామంది కుర్రాళ్ళు చూస్తాను, ఉద్యోగాలు లేదు వాళ్ళకి. మరి గూగుల్ వల్ల ఏం రాదే వాళ్ళకి. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, 2019లో మన రాష్ట్రంలో ఒక చట్టం తీసుకొచ్చాం. అదేమిటి? ఇండస్ట్రీస్
ఈ లోకల్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అని ఒక చట్టం అప్పుడు వచ్చింది 2019లో. ఆ చట్టంలో ఎంప్లాయ్మెంట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ అండ్ ఇండస్ట్రీస్ అండ్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 2019 దాని ప్రకారం ఏంటంటే 75% ఉద్యోగాలు ఏ కంపెనీ అయినా సరే స్థానికులకి ఇవ్వాలి. స్థానికులకి ఇచ్చే దాంట్లో ఉన్నత స్థాయిలో ఇవ్వాలి, మధ్యమ స్థాయిలో ఇవ్వాలి, లోయర్ లెవెల్లో కూడా ఇవ్వాలి. రెండవది, దానికి కావలసినటువంటి నైపుణ్యం రావడం కోసం వాళ్ళకి శిక్షణా సౌకర్యాలు కల్పించాలి. ఇది చట్టం. ఇది సో నేను ముఖ్యమంత్రి గారిని ఎన్నో మాటలు రాశాను. ఇది చట్టం ఉందండి, మరి మీరు ఆ చట్టం అమలు చేయండి, చేసి గూగుల్ చేత ఒక రాతపూర్వక హామీ తీసుకోండి అంటే ఎక్కడా రాతపూర్వక హామీ లేదు. కానీ బయట మాత్రం స్టేట్మెంట్ లక్షలాది ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు వైజాగ్ నేతలే 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తాము విశాఖపట్నం నుంచి. వాళ్ళకి ఎక్కడ కూడా అవగాహన లేనటువంటి నేతలు, ప్రజాప్రతినిధులు వాళ్ళు మాట్లాడడం తీరు చూస్తే నాకు చూడాలి కదా. వాళ్ళు ఇప్పుడు మీరు బొంబాయిలోను, బెంగళూరులోను ఐటీ కంపెనీలు ఉన్న ఉద్యోగాలు తీసేస్తున్నారు. ఒక ఐటీ కంపెనీ 12,000 మందిని తీసేసింది. అడిగేవాళ్ళు మరి అక్కడ వాళ్ళు తీసేస్తున్నప్పుడు ఇక్కడ ఎలా ఇస్తారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటది? హ్యూమన్ మనుషులను తీసేసి ఈ కంప్యూటర్లు పెడతారు అంతే కదా. అది కూడా అర్థం లేదు, వీళ్ళకి అవగాహన లేదు. ఇంత మభ్యపెట్టి, ప్రజల్ని మభ్యపెట్టి గూగుల్ని ఏదో వాళ్ళకేదో మనం వీళ్ళు మంచి చేయడం అనుచితంగా, అది ఎంతవరకు సమంజసం? సో ఈ చట్టం కూడా వాళ్ళు అమలు చేయలేదు ఎక్కడ కూడా. నేను ఎన్నో మాట అడిగాను. నా ఉద్దేశం అన్ని ప్రైవేట్ కంపెనీలని వాళ్ళు ఇన్సిస్ట్ చేయాలి ఈ చట్టం అమలు చేయమని. చేస్తే ఏంటో ఆటోమేటిక్గా వాళ్ళు శిక్షణా సౌకర్యాలు, వాళ్ళ ఐటీఏలు, పాలిటెక్నిక్లు అన్నింటిలో కూడా వాళ్ళు చేసి వాళ్ళే శిక్షణా సౌకర్యాలు డెవలప్మెంట్ అవసరం. మేము ఒక మాట ఎన్టీపీసీలో, నేను గవర్నమెంట్ ఫీల్డ్లో పవర్ స్టేట్గా ఉన్నప్పుడు, తాల్చేరులో ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ ఉన్నప్పుడు అక్కడ మేము ఇలాగ చేయించాం. అందరినీ లోకల్ పీపుల్ అందరినీ ట్రైన్ చేయించి వాళ్ళు రెడీగా ఉన్నట్టు జాబ్లో ఆ ప్లాంట్ ఆపరేట్ చేసి వీళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. అలా ఉండాలి, ఎక్కడ ప్లానింగ్ లేదు. సరే, ఇంకొక విషయం, దేవస్థానం భూమిని లీజుకి ఇచ్చి అక్కడ దానికి సంబంధించి దీంట్లో ఇది నీళ్లు, ఎంప్లాయ్మెంట్, అసలు అనుమతులు. తల్లువాడు చూడండి, తల్లువాడులో 265 ఎకరాలు ఎంతో 90% రిజర్వ్ ఫారెస్ట్ అది. అవును సార్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చట్ట ప్రకారం నోటిఫై చేశారు. అది తప్పుడుగా ఇంటర్ప్రిట్ చేసి పర్యావరణ పరిమితి ఎక్కడ వాళ్ళు క్విక్గా గూగుల్కి క్లియరెన్స్ ఇవ్వాలంటే 7 రోజుల్లో ఇవ్వాలంటే అది తప్పుడుగా చేసి వాళ్ళు క్లియర్ చేశారు. అలాగే రాంపల్లి చుట్టూ రిజర్వ్ ఫారెస్ట్లు ఉన్నాయి, అవన్నీ కూడా పక్కన పెట్టేసి దానికి క్లియరెన్స్ ఇచ్చారు. ఇక్కడ సింహాచలం చాలా ఇంట్రెస్టింగ్ కేసు. అది సింహాచలం స్లోప్ ఉంది, ఆ స్లోప్లో ఫారెస్ట్ అది ఫారెస్ట్ ల్యాండ్, రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండ్. దానికి ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులందరినీ ఒత్తిడి పెట్టేసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీస్తున్నారు. కానీ వాళ్ళకి ఒకటి దాంట్లో మెన్షన్ చేయకపోవడం, కంబాలకొండ సాంక్చురీ ఉంది కదా, కంబాలకొండ వైల్డ్ లైఫ్ సాంక్చురీ చుట్టూను మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, పర్యావరణ మంత్రిత్వ శాఖ వాళ్ళు ఈకో సెన్సిటివ్ జోన్ అని డిక్లేర్ చేశారు. నా దగ్గర ఆ నోటిఫికేషన్ ఉంది. దాంట్లో అడవివరం ఉంది. అక్కడ వాళ్ళు ఏమన్నారు, మీరు ఏమన్నా కన్స్ట్రక్షన్ చేస్తే మా క్లియరెన్స్ తీసుకోవాలి, వాటి కన్స్ట్రక్షన్ పెద్ద ఎత్తున చేయకూడదు. అది ఈ పర్యావరణ క్లియరెన్స్లో ఎక్కడ మెన్షన్ చేయలేదు. అంటే ఏమిటి? తొందర, ఎలాగోలా గూగుల్కి మనం క్లియర్ చేయాలనే ఉద్దేశంతో చేశారు. చట్ట విరుద్ధం అది. అసలు సుప్రీంకోర్టు వాళ్ళు గోడవర్మన్ కేసుని ఒకటి ఉంది, చాలా ఫేమస్ కేసు గోడవర్మన్ కేసు. దాంట్లోనే నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఇవన్నీ దాంట్లోంచి పుట్టాయి. ఈ గోడవర్మన్ కేసులో వాళ్ళు ఏం చెప్పారంటే, ఫారెస్ట్ అనేది ఒక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నోటిఫై చేసిందే కాదు, ఎక్కడైతే ట్రీలు అన్ని ఫారెస్ట్, డీమ్డ్ ఫారెస్ట్, డిక్షనరీ మీనింగ్ అన్నారు. రెండోది, మీరు ఫారెస్ట్ అని ఎక్కడా కూడా ఫారెస్ట్ భూముల్ని ఫారెస్ట్కి ఇతరంగా ఉన్నటువంటి ప్రయోజనాలకి తరలించకూడదు. ఎందుకంటే మన భారతదేశంలో ఫారెస్ట్ ఏరియా తక్కువ ఉంది. అవును సార్, మొట్టమొదటి. రెండోది, ఏదో ఒక హాస్పిటల్ కోసం ఏదో చాలా అర్జెంటుగా కావాల్సి వస్తే 1 ఎకరం మీరు ఫారెస్ట్ తీస్తే 2 ఎకరాలు ఎక్కడో మీరు ఫారెస్ట్ ఇవ్వాలి, లేకపోతే యాక్చువల్గా రేజ్ చేయాలి. ఈ సింహాచలం ఎన్వైరన్మెంట్లో ఏమీ లేవు. ఇది యాక్చువల్గా సింహాచలం కేసు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీకి వెళ్ళాలి. వాళ్ళు గోడవర్మన్ కేసు ఆ దృష్టిలో వాళ్ళు దాన్ని ఎగ్జామిన్ చేయాలి. ఏమీ లేదు, క్లియర్ చేశారు. తర్వాత మూడోది ఏంటంటే దేవస్థానం భూమి. మీరు అడవివరం మీద హైకోర్టు జడ్జిమెంట్ ఉంది, దాంట్లో దీన్ని దేవస్థానం భూమిగా చూపించారు. అసలు దేవస్థానం భూమిని ఒక ప్రైవేట్ కంపెనీకి ఇవ్వచ్చా? దేవస్థానం భూమి ఎందుకు ఉంటుంది? ఆ దేవస్థానం కోసం అది. ఒక సింహాచలం దేవస్థానం భూమి అంటే దానికి ఒక పవిత్రత ఉంది. అదే ఆ దేవస్థానానికి సంబంధించింది. ఎక్కడా కూడా దాని మీద మెన్షన్ లేదు. అంటే ఏదో బలవంతంగా అక్కడ భూములు తీసేసుకుని వీళ్ళు గూగుల్కి ఇవ్వడం.
నా ఉద్దేశంలో చట్టవిరుద్ధం, అది చెల్లదు అది భూమి ఇవ్వడం. తర్వాత ఇంకొక విషయం, నేను రాజేందర్ సింగ్ గారు, రాజస్థాన్లో రాజేందర్ సింగ్ అని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు, అవును సార్. జల పురుషుడు అంటారు. అవును. సో ఆయన వైజాగ్ వచ్చినప్పుడు మేము ఈ సింహాచలం మేము గూగుల్ ఎర్త్ చూసి ఇమేజెస్ తీసి అసలు ముడసల్లోకి నీళ్లు ఎలాగ వస్తున్నాయి అని ఎగ్జామిన్ చేశాం. చేస్తే సింహాచలం కొండ నుంచి 4 వాగులు, కంబాల కొండ నుంచి 3 వాగులు, అవన్నీ ట్రేస్ చేసాం. చేసి మేము యాక్చువల్గా కాలిబాట మీద వెళ్ళి ఆ 4 వాగులు క్రాస్ చేసాం. అలాగే కంబాల కొండ. ఓకే. నీళ్లు ఎలాగ వెళ్తున్నాయి ముడసల్లోకి అని. అప్పుడు దాంట్లో కొన్ని రాళ్ళు గిళ్ళు పడితే జేవీఎంసీ చెప్పి అవన్నీ క్లియర్ చేయండి, నీళ్లు రావాలి, ముడసల్లోకి వెళ్ళాలంటే అవన్నీ క్లియర్ చేయాలి, తోములు బాగోలేవని. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, 160 ఎకరాలు అడవివరంలో ఈ సింహాచలం డేటా సెంటర్కి ఇచ్చినప్పుడు సరిగ్గా దానికి అడ్డుగా సరే అంటే ఏమిటి, ఇప్పుడు సింహాచలం కొండ ఇలా ఉంటుంది, అవును సార్, ఇక్కడ అడ్డుగా అంటే ఈ నీళ్ల ప్రవాహం అయిపోతుంది. ఓకే. అంటే ఏమిటవుతుంది, ముడసల్లో తాలూకు కెపాసిటీ తగ్గిపోతుంది. ఓకే. అంటే ముడసల్లో రిజర్వాయర్ కెపాసిటీ తగ్గిపోతుంది, ఎందుకంటే నీళ్లు అట్టేస్తున్నారు వాళ్ళు. అవును, ఈ కొండ మీద నుండి రావాలి ఎక్కడ గోడ కట్టి. ఇది ఎంత అన్యాయం అంటే అటువంటి భూమి ఇవ్వకూడదు, అది క్యాచ్మెంట్ అంటారు. అవును సార్. రెండవది వీళ్ళు ఏం చేశారు, ట్రీస్ అన్ని కట్ చేస్తున్నారు, అక్కడ ఉన్న చెట్లన్నీ కొట్టేస్తారు. ఆల్రెడీ కొట్టేశారు. కొట్టేస్తే ఏంటవుతుంది, మీకు కొండ మీద చెట్లు కొట్టినప్పుడు ఆ నీళ్లు వచ్చినప్పుడు సిల్ట్ అంతా ముడసలోకి వెళ్ళిపోతుంది, సిల్టేషన్ కెపాసిటీ తగ్గిపోతుంది, అప్పుడు కప్పిపోద్ది కదా, లోతు కప్పిపోద్ది, లోతు తగ్గిపోతే నీళ్ళ కెపాసిటీ తగ్గిపోతుంది. మూడోది, నువ్వు ఇక్కడ పెడితే డేటా సెంటర్ దాని పొల్యూషన్ అంతా ముడసల్లోకి వస్తుంది, మనం తాగే నీళ్లు. అవును సార్. తాగే నీళ్లు నువ్వు ఈ డేటా సెంటర్ దాన్ని తాగేస్తా, ఆ నీళ్ళు ఉన్న నీళ్లు కూడా తాగేస్తున్నారు. అంటే ఆ చెట్లు ఉండడం వల్ల ఫిల్టరేషన్ అవుద్ది, ఇప్పుడు అది అవ్వదు. మీకు క్యాచ్మెంట్ అంటే ఏంటంటే కొండ మీద చెట్లు ఉంటే ఫిల్టర్ అవుతుంది. ఆ చెట్లు తాలూకు ఆ వేళ్ళు ఉంటాయి కదా, పట్టుకుంటాయి సాయిల్ ని, అలాగే సిల్టేషన్ అవుతుంది. ఇప్పుడు ఒకవేళ సిల్టేషన్ ಹೆಚ್ಚినప్పుడు వాళ్ళు ఏమంటారంటే మీరు చెట్లు పెంచండి, సిల్టేషన్ అవుతుంది. వీళ్ళు ఉన్న చెట్లు చేశారు. అంటే ఎక్కడా కూడా వీళ్ళకి పర్యావరణం అంటే అవగాహన లేదు, ఒక ప్రజల తాలూకు రిజర్వాయర్స్ ఎలాగ మెయింటైన్ అవుతున్నాయని వాళ్ళకి అవగాహన లేదు. మేము వెళ్ళి చూసాం, అది వాళ్ళకన్నా మాకు బాగా తెలుసు. ఇక్కడ నాయకులకి ఏమి తెలియదు, మన ప్రజాప్రతినిధులు చాలా మందికి తెలియదు ఇది. మేము వెళ్ళి కాలిబాట వెళ్ళి మేము చూసాం, అంతా ఎగ్జామిన్ చేసాం. మేము జీవీఎంసీకి ప్లాన్ ఇచ్చాం ఆ ముడసలో రిజర్వాయర్ని ఎలా పరిరక్షించాలని. సో ఇన్ని విధాలుగా వీళ్ళు చేశారు. ఈ పర్యావరణ అనుమతులు అన్ని నా ఉద్దేశంలో 3 కూడా కొట్టివేయాలి, రద్దు చేయాలి. సార్ మరి ఎందుకు ఫారెస్ట్ అంటే కేంద్ర ఏదైతే అటవీ శాఖ కావచ్చు, లేదంటే ఎన్జిటి అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఎందుకు ఇన్వాల్వ్ అయ్యి దాన్ని ఎలా అలా ఆపే చర్యలు? అదేమైందంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కేసులు పడ్డాయి. నా ఉద్దేశంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అడుగుతారు ఎలా చేశారని. హైకోర్టులో కూడా కేసు పడింది, ఆ కేసులు కూడా అడుగుతున్నారు. కానీ ఇవేంటంటే కేంద్రం ఏమైందంటే ఇప్పుడు ఎన్డీఏలో ఈ టీడీపీ జనసేన భాగస్వామి. సో వాళ్ళు ఏమైంది, నా ఉద్దేశంలో తోడు దొంగలుగా కనిపిస్తున్నారు వీళ్ళు. ఈ పర్యావరణ చట్టాన్ని తూట్లు పరచడంలో ఇద్దరు కూడా. ఆయన వెళ్ళి పార్లమెంట్లో దీనికి ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ అక్కర్లేదు, ఇవన్నీ బిల్డింగ్ లేను డేటా సెంటర్లు అని ఆయన భూపేంద్ర యాదవ్ పర్యావరణ శాఖ మంత్రి గారు అన్నారు. అంటే రాశాను, చూడండి ఇది కానీ ఎవరన్నా చూస్తే ప్రపంచంలో అవుతారు. మీ మీ మినిస్ట్రీ గురించి ప్రజల్లో ఇది ఒక హాస్యాస్పదమైనటువంటి విషయం. ఇది ప్రజలు అక్కడ ప్రపంచ వ్యాప్తంగా అమెరికాలో, యూరోప్లో, ఆస్ట్రేలియాలో అడుగుతున్నారు డేటా సెంటర్, మీరేమో ఎన్వైరన్మెంట్ అక్కలేదంటే నవ్వుతారు మీరు. అంటే దీన్ని బనానా రిపబ్లిక్, ఒక భారతదేశంలో ఏముందంటే బనానా రిపబ్లిక్ అంటే అక్కడ నిబంధనలు ఉండవు, మనకి ఏది కావాల్సో చేసుకోవచ్చు, డబ్బులు ఇవ్వండి పాలిటీషియన్స్కి, మనకి పనులు అయిపోతాయి. ఇదే బనానా రిపబ్లిక్. అంటే మన బనానా రిపబ్లిక్ లాగా వ్యవహరించాలా భారతదేశం? మనకు ఆత్మగౌరవం లేదా? అంటే మన పర్యావరణం, ఇప్పుడు పర్యావరణం అనేది మామూలుది కాదు, అది వేదాల్లో చెప్పారు పర్యావరణ దాన్ని జాగ్రత్తగా పరిరక్షించుకోవాలని. ఎందుకంటే పర్యావరణం వల్ల వచ్చే లాభాలు చాలా ఉన్నాయి సమాజానికి. ఏ మామూలుగా ఏదో ఉత్తి మాట కాదు, ఇది వేదాల నుంచి ఎప్పటి నుంచో వస్తుంది, ప్రతి రిలీజియన్ లో ఉంది. గాలి పీల్చుకోవడానికి చెట్టు. సో ఇన్ని విధాలుగా మీకు అవుతున్నప్పుడు కళ్ళ ముందు ఇప్పుడే ఇంత పెద్ద నీటి సమస్య ఉన్నప్పుడు ఎందుకు ఈ నీటిని తాగే ఇండస్ట్రీని పెట్టాలి? రీసెంట్ గా జరిగిన ఒక బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2027 కల్లా కెనాల్ని అటాచ్ చేస్తామని ఆయన మాట్లాడారు అనమాట. అంటే ఆయనకు తెలియని విషయం ఏంటంటే కెనాల్ వచ్చినా కూడా కొడుతుంది ఆయన నిర్ణయాల వల్లే, ఆయన ముందస్తు ఉన్న వాళ్ళ నిర్ణయాల వల్లే, ఆయన 2014-19లో చేసిన నిర్ణయాల వల్లే, 19-24 జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ నిర్ణయాల వల్ల అప్పుడే కొరత వచ్చేసింది. మీకు పోలవరం కాలు వచ్చినా కూడా నేను మీకు కొరత, ఎందుకంటే ఆయనకి ఎవరు చెప్పేవాళ్ళు లేరు.
సార్ ముఖ్యమంత్రి మీలాంటి గారికి ఐఏఎస్ అధికారులు ఆయన చుట్టూ కొన్ని వందల మందిలో ఉంటారు, వాళ్ళు ఎవరు ఇవ్వట్లేదా ఈ వాళ్ళు suggestions? వాళ్ళు చెప్పాలి కదా. ఇప్పుడు వాళ్ళు చెప్పాలి, ఆయన అడగాలి. ఆయన ఆయన మరి ఆయన వాళ్ళు చెప్తే ఆయన వినకపోవచ్చు, మరి ఆయన అడగకపోవచ్చు. కానీ మొత్తంలో ఇప్పుడు విషయం ఏంటంటే ఒక సమస్య ఉంది, దానికి లెక్కలు ఉన్నాయి. ఆ లెక్కలు చేస్తే తెలుస్తుంది మీకు. కానీ అవగాహన లేదు. మరి ఆయనకి అవగాహన లేనట్టు కనిపిస్తుంది, వాళ్ళకి కూడా లేదు, అధికారులకి కూడా అవగాహన కనిపించలేదు. అంటే ఒక పాలసీ మేకింగ్ అధికారులు చేస్తారు కదా, చెయ్యాలి. ఐఏఎస్ అధికారులు చేస్తారు. ఏంటవుతుంటే ఇప్పుడు ఒకప్పుడు ఏంటవుతుంటే గూగుల్ డైరెక్ట్గా వెళ్ళి పెద్ద నాయకులు మీట్ అవుతారు. నాయకులు ఇది నాకు 1 వీక్లో క్లియర్ చేయండి అంటాడు. అప్పుడు అధికారి గట్టిగా చెప్పాలి, సార్ ఇది పనికిరాదు, ఇది చట్ట వ్యతిరేకం. నేను చెప్పాను, గవర్నమెంట్లో కూడా నాకు కొంతమంది చెప్పాం, ట్రాన్స్ఫర్ చేశారు, పోయి ట్రాన్స్ఫర్ చేసుకో. ఈ రోజు కూడా ఉన్నారు ఆఫీసర్లు మన ఆంధ్రదేశంలో, మంచి ఐఏఎస్ ఉన్నారు చెప్పగలిగిన వాళ్ళు. కానీ వాళ్ళు పక్కన పెట్టేస్తారు. ఎవరైతే చెప్పడో వాళ్ళు దగ్గర పెట్టుకుంటారు మన పాలిటీషియన్స్. అది వాళ్ళకే నష్టం. అది నా ఉద్దేశంలో మంచి పాలిటీషియన్ మంచి ఆఫీసర్లు పక్కన దగ్గర పెట్టుకుంటాడు. వెంగళరావు గారు ఉన్నారు, ఆయనలో మంచి క్వాలిటీ ఏంటంటే ఆయన మంచి ఆఫీసర్లు పక్కన పెట్టుకుని ఆయన అడ్వైస్ తీసుకున్నాడు. మంచి చీఫ్ మినిస్టర్ ఆయన, మంచి చాలా నేను ఎప్పుడు గౌరవిస్తాను అటువంటి వాళ్ళని. సో నేను ఉద్దేశంలో ఇప్పుడు ప్రజల తాలూకు సమస్యలు మీరు అవగాహన లేకుండా అనలైజ్ చేయాలి. ఇప్పుడు ఇది చెప్పాలి, సరే ఇది చాలా వాటర్ తాగే ఇండస్ట్రీ, ఇది అక్కడ పెట్టొచ్చా, లేదా ఆ ఏరియా అంతా వాటర్ స్కేర్సిటీ ఉంది కనుక ఇంకెక్కడో పెడదాం, అటువంటి ఆలోచన ఉండాలి. కానీ ఎక్కడ లేదు, తొందర. ఇంకొక విషయం ఏంటండి సార్, నేను మన విశాఖపట్నం పొల్యూషన్లో ఢిల్లీతో పోటీ పడుతున్న విషయాన్ని మనం గమనించాలి. ఇలాంటి టైంలో కూడా ఇప్పుడు ఈ ప్రభావం అంతా పూర్తిగా విశాఖపట్నం భౌగోళిక స్థితిగతుల మీద పూర్తిగా ప్రభావం పడుతుంది కదా. అంటే దీని స్వరూపమే మారిపోద్ది ఇప్పుడు ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఈ డేటా సెంటర్ అనేది నీళ్లు ఎలక్ట్రిసిటీ కాదు, ఉష్ణోగ్రత పెరుగుతుంది. హీట్ ఐలాండ్ అంటారు దాన్ని అమెరికాలో, హీట్ ఐలాండ్ అని. అమెరికాలో ఏం చెప్తున్నారంటే ఒక డేటా సెంటర్ పెట్టుకొని చుట్టుపక్కల టెంపరేచర్ ఇంక్రీజ్ అయిపోతుంది. దాని మీద కూడా ప్రజలు గొడవ చేస్తున్నారు. సో దీని మీద ఏం చేశారు, హైపర్ స్కేల్ డేటా సెంటర్ అంటే 1000 మెగావాట్లు అంతకనే హెచ్చు. మనకి ఉన్నవన్నీ హైపర్ డేటా, ఈ 2500 హైపర్ డేటా సెంటర్, అది హైపర్ స్కేల్ డేటా సెంటర్. ఇదే న్యూయార్క్లో మమ్దాని అనే మేయర్ ఉన్నారు కదా, మమ్దాని. ఆయన ఏం చెప్పాడు, మాకు ఈ డేటా సెంటర్ వద్దు, పెడితే 20 మెగావాట్లు ఎంత చెప్పాడు, అంతకన్నా హెచ్చు. మాకు పెద్ద డేటా సెంటర్లు 10 కిలో. ఇప్పుడు అమెరికాలో 14 స్టేట్స్, రాష్ట్రాలు ఈ డేటా సెంటర్ని ఆపడానికి చట్టాలు తీసుకొస్తున్నారు. 14 ప్రావిన్సెస్. మరి తెలియదా, యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి వాళ్ళ ఏజెన్సీ దీనివల్ల వచ్చే కాలుష్యం ఎంతవరకు ఉంటుంది డేటా సెంటర్, దాని మీద పెద్ద రిపోర్ట్ ఉంది, నా దగ్గర ఉంది. నేను పంపించాను, గవర్నమెంట్ కూడా పంపించాను, కానీ చదవరు. దీనివల్ల నాయిస్ పొల్యూషన్ ఉంటుంది, హీట్ పొల్యూషన్ ఉంటుంది, ఎన్నో విధాలుగా ఉంటుంది. తర్వాత నా ఉద్దేశంలో ఇంకోటి ఏంటంటే, ఈ డేటా సెంటర్ అనేది ఒక బబుల్ లాంటిది. దీని మీద బాగా పెట్టుబడులు పెట్టేస్తున్నారు, ప్రపంచం అంతా దెబ్బతింటుంది, ఆ బబుల్ బర్స్ట్ అయిపోతుంది. అప్పుడు చాలా పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా ఎకనామిక్ డిస్ట్రెస్ అంటారు, ఎకానమీస్ అన్ని దెబ్బతింటాయి. రెండోది ఈ టెక్నాలజీ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు ఈ 1 కిలోవాట్, 1 యూనిట్ దానికి కూల్ చేయాలంటే, దాన్ని చల్లబడాలంటే 1.8 లీటర్లు నీళ్లు కావాలి. అంత నీళ్లు మన భౌగోళికంగా మనం అది సపోర్ట్ చేయలేము. దాని మీద రీసెర్చ్ చేస్తున్నారు, అది తగ్గించాలి. ఉదాహరణకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమిటి, ఇదే కదా, ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్లో. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమిటి, మానవుడు ఎలా ఆలోచిస్తున్నాడో దానికి మనం క్లోజ్గా అలాగా మనం చేయాలి. ఒక బ్రెయిన్, మన మెదడు. దీని మీద చదివాను, ఒక మెదడులో 86 ట్రిలియన్లు న్యూరాన్స్ అని ఉంటాయి, మిగిలిన సెల్స్ ఉంటాయి. వాటికి లింకులు ఉంటాయి, వైర్లు అనమాట. వైర్లు అంటే నెర్వ్స్ లాంటివి అనమాట. ఎక్కడ బ్రెయిన్, అందులో 86 ట్రిలియన్ అంటే ఎంత, మిలియన్ ట్రిలియన్ న్యూరాన్స్. ఇక్కడ న్యూరాన్స్ కాని సెల్స్ ఇంకో 86 ట్రిలియన్. వాటికి మళ్ళీ వైర్లు కలిపి ఇంత పెద్ద దీంట్లో ఒక హ్యూమన్ బ్రెయిన్లో ఎమోషన్ ఉంది, సారో ఉంది, పెయిన్ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఆర్టిఫిషియల్గా పెయిన్ ఏమి ఉండవు, ఓన్లీ క్యాల్కులేషన్స్ అంటే. దానికి కావలసినటువంటి ఎంత
పవర్ కావాలి. నేను నా దగ్గర సైంటిఫిక్ లిటరేచర్ ఉంది. 20 వాట్లు ఎల్ఈడి బల్బ్ అంతే. ఎక్కడ 20 వాట్లు, ఎక్కడ 1000 మెగావాట్లు. సో ఈ ప్రపంచవ్యాప్తంగా ఏం చేస్తున్నారంటే ఈ మన మెదడు ఎంత ఎఫిషియెంట్గా చేస్తోంది, మనం కూడా చేయాలి అని అంత రీసెర్చ్ అంతా ఆ దిశలో పోతుంది. సో నా ఉద్దేశంలో ఒక 5 yearsలో ఈ టెక్నాలజీ వేస్ట్, ఈ టెక్నాలజీ చాలా దగ్గర ఎంతకైనా ఎఫిషియెంట్ వస్తుంది, వాటర్ రిక్వైర్మెంట్ తగ్గాలి. ఈ ప్రస్తుతం ఇంత పెద్ద ఎత్తున వాటర్ తాగే డేటా సెంటర్లు అవి ఎక్కడ పనిచేయవు, పోతాయి ఇవన్నీ. కానీ వాళ్ళు చేసే డ్యామేజ్ మాత్రం మిగిలిపోతుంది. ఇక్కడ ఎవరికి కూడా అవగాహన లేదు, ఇవన్నీ చదవరు, ఆలోచించరు. అదే సార్, ప్రజలు కనీసం విశాఖపట్నం ప్రజలు కూడా వ్యతిరేకించే పరిస్థితి ఎక్కడ కనబడట్లేదు. నేను ఇప్పుడు ప్రజలు ఏమంటారు, అది ఒక మధురైలో ఎక్కడ ఒక చౌల్ట్రీ ఉందట, సత్రం. అందులో చాలా మంది పడుకుంటారు, ఫ్రీగా ఫుడ్ వస్తుంది, నిద్రపోతారు. ఒకరోజు ఒక కార్నర్లో నిప్పు వచ్చేదట, ఫైర్. అందరూ భయపడుతున్నారు. సగం మంది పారిపోయారు, ఇంకో 20 మంది పారిపోయారు. రాసి ఒకడు బెయిలిపోయాట. వాడిని అడిగేట, ఎందుకు నువ్వు వెళ్ళలేదు, మంట వచ్చేస్తుంది. ఆ మంట ఇంతవరకు రాని అప్పుడు పరిగెడతారు అన్నట్టు. సే ప్రజలు ఏంటవుతుందంటే నాకు డైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతాయి కానీ ఎందుకు చేయాలి, మేము బిజీగా ఉన్నాం, మా పనులు మేము చేసుకుంటున్నాం. కరెక్టే కదా అది. సో వాళ్ళకి ఎవరు చెప్పాలి? నాయకులు చెప్పాలి, అధికారులు చెప్పాలి. కానీ ఇప్పుడు నాయకులు అధికారులు ఎప్పుడైతే కార్పొరేట్ సంస్థల చేతిలో ఉన్నారో అటువంటి ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. సో అదే నేను చెప్పాను, ప్రజల్ని బాబీ పెట్టడం. అసలు ఎందుకు చెప్పాలంటే మీరు లక్షలాది ఉద్యోగాలు వస్తాయని ఎలా చెప్తారు మీరు? ఏ ఆధారంగా మీరు చెప్పారు మీరు? కానీ అది ఎవరు చెప్పాలి, కాదయ్యేమో ఇది పని, ఇది అవ్వదు, ఇది ఐటీలో అసలు వాడు హ్యూమన్ బీయింగ్స్ని మనుషుల్ని మార్చేసి వాడు మెషిన్లు పెడుతున్నాడు, ఎక్కడి నుంచి ఉద్యోగాలు వస్తాయని ఆ విషయం ప్రజలకు తెలియాలి. సో నా ఉద్దేశంలో ఏంటంటే, నేను ఇవాళ రాసిన లెటర్, ముఖ్యమంత్రి గారు రాసిన లెటర్ విపులంగా ఫోటోలతో పెట్టాను. నా ఉద్దేశంలో ప్రజలు చూడాలి, తెలుగులో రాసినవి. ప్రజల్లో ఒక డిస్కషన్ రావాలి. ఇది మాకు నిజంగా మంచిగా చెడు కాదు. మంచి అంటే ఏమిటి మంచి? ఢిల్లీలో మంచి అయితే నాకు అవసరం, అమరావతిలో మంచి అయితే నాకు అవసరం లేదు, ఇంకెక్కడో మంచి అయితే నాకు అవసరం లేదు. మంచి అంటే నాకు పర్సనల్గా నా కుటుంబానికి ఎటువంటి లాభం వస్తుంది, ఇలాగ వాళ్ళు చర్చించాలి. రేపు నాకు నీళ్లు సదుపాయం లేకపోతే దెబ్బతిని నేను, నీళ్లు కాలుష్యం అయితే నేనే దెబ్బతింటాను. అది నా డబ్బు. అది ఇప్పుడు ఇవంతా డబ్బు అంతా ఏదో నాది కాదనుకుంటే తప్పది. నువ్వు చెప్పుకుంటే దాంట్లో ట్యాక్స్ నీది, సబ్బుకుంటే ఆ ట్యాక్స్ నీది. ఈ అమరావతిలో ఖర్చు పెడుతున్న డబ్బు అంతా ఎక్కడి నుంచి వచ్చింది? అది ట్యాక్స్, ప్రజలు ట్యాక్స్, అది వాళ్ళు ఖర్చు పెడుతున్నారు. సో ఆ పాటి అవగాహన రావాలి ప్రజల్లో ఇటువంటి చర్చ రావాలి. డెమోక్రసీ అంటే చర్చ, డెమోక్రసీ అంటే డిబేట్, ప్రశ్నించడం. అటువంటి చైతన్యం కలిగించడం కోసమే కొంతమంది యాక్టివిటీస్ చేస్తున్నారు. ఈ లెటర్ ఉద్దేశం కూడా అది. సో ఫైనల్గా ప్రజలకు ఒక సందేశం ఇవ్వండి, ప్రభుత్వాలకు ఒక సందేశం మీ దగ్గర నుండి రావాలి సార్. అంటే ఈ వాయిస్ అందరికీ వినబడాలి, ప్రజలు ఉత్తేజవంతులు అవ్వాలి, ప్రభుత్వాలు కూడా దీని మీద ఒక ఆలోచన, కన్సర్న్ రావాలి. అంటే ప్రజలు వ్యతిరేకిస్తే ఖచ్చితంగా ఇబ్బంది అవుతుందనే ఉద్దేశాన్ని ముందే గ్రహించి దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన. నేను ప్రజలకు చెప్పేది అంటే, నేను చెప్పింది మీరు నమ్మొద్దు, మీరు ప్రశ్నలు అడగండి. ఈ డేటా సెంటర్లో ఎంత నీళ్లు కావాలి? వాళ్ళు పర్యావరణ అనుమతిలో తప్పుడు ఫిగర్స్ వేశారు క్లియరెన్స్ కోసం. మీరు అడగండి, నిపుణులను అడగండి, నన్ను కాదు, నిపుణులను అడగండి. ఒక డేటా సెంటర్ ఈ 500 మెగావాట్స్ హిమాచలంలో, మిగిలిన వాటిలో ఎంత నీళ్లు కావాలి? అంత నీళ్లు వైజాగ్లో ఉన్నాయా? ఆ నీళ్లు వాళ్ళకి ఇస్తే మన పరిస్థితి ఏమిటి? ఈరోజు మన పరిస్థితి ఏమిటి? అంతకన్నా పెద్ద క్లిష్టమైనటువంటి సమస్య భవిష్యత్తులో వచ్చు. అది మీరు. రెండోది, ఇంత పెద్ద ఎత్తున డబ్బులు వాళ్ళకి నిధులు, మన నిధులు నేను రైతులు ఇచ్చినప్పుడు వాళ్ళు మనకి ఏమిటి ఇస్తున్నారు? ఉద్యోగాలు ఇస్తారా? ఎన్ని ఉద్యోగాలు? రాతపూర్వకంగా ముఖ్యమంత్రి గారు గూగుల్ నుంచి ఒక హామీ రాతపూర్వకంగా తీసుకున్నారా? ఎందుకు తీసుకోలేదు? ఉద్యోగాలు లేకపోతే ఈ ప్రాజెక్ట్ ఎందుకు మనకి? ఓ ప్రాజెక్ట్ తాలూకు ఉద్దేశం ఉద్యోగాల కోసం. మరి ఆ ఉద్యోగాల మీద ఎక్కడ రాతపూర్వకంగా హామీ లేదే. మాటలే కానీ, స్పీచెసే కానీ ఎక్కడ కూడా రాతపూర్వకం లేదు. అమెరికాలో వాళ్ళు రాతపూర్వకం అడుగుతున్నారు, ప్రజలు మాకు హామీ కావాలి. అమెరికాలో ఒప్పుకోరు వాళ్ళు. మాకు ఈ నెలకి ఎన్ని జాబులు, ఏ లెవెల్లో జాబులు, ఈ నెలకి ఎన్ని జాబులు, ఏ లెవెల్లో, మనం అడగడం లేదు.
సో ప్రజలు ఆలోచించవలసింది ఇవి. నిజంగా దీనివల్ల మంచి అంతా చెడు అంత, లాభం ఎంత నష్టం ఎంత వేసుకోవాలి. నాయకులకి చెప్పేది ఏంటంటే, చూడండి ఆయన, మీరు 5 ఏళ్ళు పాలిస్తారు, కానీ మీరు మీ పాలనలో ప్రజలకి సమస్యలు క్రియేట్ చేయకూడదు. పెట్టుబడి అంటే ప్రతి పెట్టుబడి మంచిది కాదు. కొన్ని పెట్టుబడులు మంచివి, కొన్ని పెట్టుబడులు మంచివి కావు. ప్రజల దృష్ట్యా ఏ పెట్టుబడి మంచిది, నాయకుడి దృష్ట్యా కాదు. పెట్టుబడి అనేది ప్రజలకి ఎటువంటి లాభాలు ఇస్తుంది. దానికి నిపుణులు ఉన్నారు, దాన్ని అనలైజ్ చేసి దాన్ని పరిశీలించి చెప్పాలి. అయ్యా దీనివల్ల ఈ లాభాలు, ఈ నష్టాలు టేబుల్ వేసి చూపించాలి. చేసి మీరు ప్రజలకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మీరు నోటి మాట మీద ఏదో 1,00,000 ఉద్యోగాలు ఇస్తామంటే తప్పది. ప్రజలను మభ్యపెట్టినప్పుడు మీ బాధ్యత ప్రజల్ని మభ్యపెట్టడం కాదు, మీకు ప్రజలకు సరైనటువంటి. రెండోది, ఈ 3 డేటా సెంటర్లు కూడా ఎక్కడ కూడా పబ్లిక్ హియరింగ్, ప్రజల్ని ఎక్కడ కూడా సంప్రదింపులు లేవు. డెమోక్రసీ మంది, అదే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇటువంటి ప్రాజెక్ట్ అన్నప్పుడు మీరు ప్రజల ముందు పెట్టండి ప్రాజెక్ట్ రిపోర్టు, ప్రజలే చెప్తారు మీకు. ప్రజలు మూర్ఖులు కాదు కదా, ప్రజలు చదువుతారు. అదానీ సిమెంట్ గౌజబాక్లో వస్తే ప్రజలు అడ్డారు, మాకు తెలుస్తుంది దీనివల్ల ఎటువంటి నష్టాలన్నా మాకు వద్దని. వీళ్ళు ఏం చేశారు, ప్రజలకు చెప్పకుండా చేశారు. అలా తప్పది. ప్రజాసమ్మతి లేకుండా, ప్రజల్ని సంప్రదించకుండా చేసినటువంటి క్లియరెన్స్ లేవని. సో నా ఉద్దేశంలో మీరు డెమోక్రసీలో ఎన్నుకోబడ్డారు. ఎలక్షన్స్ అంటే ఏమిటి? డెమోక్రసీ. 5 ఏళ్ళకి మధ్య 5 ఏళ్లలో మరి డెమోక్రసీ ఎందుకు మీరు డెమోక్రాటిక్ ప్రొసీజర్స్ ఎందుకు మీరు పాల్గొనడం లేదు? పబ్లిక్ హియరింగ్ పెడితే ఏమైంది? మీకే మంచిది. అది మంచి సలహాలు వస్తాయి మీకు. కొంతమంది అంటారు, అయ్యా మా నీళ్ళు తీసుకోవద్దు, మీరు డీసాలినేషన్ ప్లాంట్ పెట్టండి. మంచి సలహే కదా. అంటే మీరు భయం అన్నమాట. ప్రజలంటే భయం. నాయకులకి ఎలక్షన్ అయిపోయిన తర్వాత 5 ఏళ్ళు ప్రజలంటే భయం. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్సే. అప్పుడు కూడా వీళ్ళు ఏమంటారంటే, మేము డబ్బులు ఇచ్చి, లిక్కర్ ఇచ్చి, మందులు ఇచ్చి ఎలక్షన్స్ విన్ చేస్తాం. ఇటువంటి యాటిట్యూడ్ తప్పు. ఒక పార్టీ ప్రజల తరఫున ఉండాలంటే, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలంటే, ప్రజలకి అవగాహన తెప్పించి, ప్రజలతో మాట్లాడి, ఎప్పటికప్పుడు ప్రజల్ని ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ చేసి చేయాలి. అది అవడం లేదు. సో నా తాలూకు మెసేజ్ ఏంటంటే, నాయకులకి, ఇది ప్రజాస్వామ్యం, మీరు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి, మర్చిపోవద్దు. అది ప్రజలు అడిగే ప్రశ్నలకు మీరు జవాబులు ఇవ్వాలి. అందులోంచి మీరు తప్పించుకోలేరు. మీరు తప్పించుకోవాలని అనుకుంటే మీకు భవిష్యత్తు లేదు. ఇది మనం అభివృద్ధి చూస్తున్నాం, కానీ ఆ అభివృద్ధిలో వచ్చే ప్రమాదాలను కూడా గమనించాల్సిన అవసరం ఉంది. అది ప్రజల్లో నుండే రావాలి. అదేవిధంగా ప్రభుత్వాలు కూడా ఈ ప్రజా అభిప్రాయ సేకరణ, ప్రజల యొక్క సమ్మతి చాలా ముఖ్యం. ఎలాంటి సంస్థలు ఏర్పాటు చేసేటప్పుడు, అదేవిధంగా దీనికి ఎలాంటి అనుమతులు ఇస్తున్నారు, ఏ విధంగా అనుమతులు ఇస్తున్నారు, ఎన్ని సడలింపులతో అనుమతులు ఇస్తున్నారు, ఇది మనకు మంచా చెడా, ప్రస్తుత పరిస్థితులు ఏంటి, రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితులు విశాఖపట్నంలో ఉంటాయని ప్రజలే స్వతహాగా ఒక అనాలిసిస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ అనాలిసిస్తో వచ్చిన జవాబుల ఆధారంగా ప్రజా నేతలను మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉందని మనకి సంభాషణలో అర్థమవుతుంది. ఇలాంటి ఏదైతే డేటా సెంటర్లు వస్తున్నప్పుడు ఇప్పటికే ఉన్న నీటి కొరతని ఇంకా నీటి కొరత పెంచి ప్రజలను ఇంకా రోడ్ల మీదకి బిందులు పట్టుకొని తీసుకొచ్చే పరిస్థితి విశాఖపట్నంలో రాకూడదని మనం కోరుకుందాం.